భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల నుంచి ఖమ్మం తరలిస్తున్న సుమారు 6 లక్షల రూపాయల విలువైన టేకు కలపను చెర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పట్టుకున్నారు. టేకు కలప అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం మేరకు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పక్కా సమాచారం మేరకు చెర్ల మండలంలోని పూసుగుప్ప రోడ్డులో కలపను పట్టుకున్నారు. లారీతో పాటు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని చెక్కలను భద్రాచలంలోని ఫారెస్ట్ డిపోకు తరలించారు. ప్రజలు ఎవరైనా అక్రమంగా అడవుల్లోని టేకు చెట్లు నరికి కలప రవాణాకు పాల్పడితే వారిపై కేసు నమోదు చేస్తామని చెర్ల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉపేంద్ర హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా కురవి మండలం బలపాల గ్రామ శివార్లో అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్ జరుగుతుంది. ప్రమాదకరమైన జిల్టన్ స్టిక్స్ ముందు పదార్థాలు ఉపయోగించి ప్రజలు బెంబేలెక్కిస్తున్నారు. బ్లాస్టింగ్పై అధికారులకు తెలిసి తెలియనట్లుగా ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏమైనా జరగరాని ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్థానికులు పేర్కొన్నారు.